రైట్ డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి ఎంపీగా ఎన్నికై కడపకు రావడం ఆనందంగా ఉందని సీఎం రమేష్ అన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన తొలిసారి సొంత జిల్లా కడపకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాయలసీమ నుంచి వచ్చి అనకాపల్లిలో రాజకీయాలు ఎలా చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించారన్నారు. విజయమ్మ ఓటమి పాలైంది, మీరెంతా అంటూ అపహాస్యం చేశారని గుర్తు చేశారు. వైసీపీ నేతల నోళ్లు మూయించేలా అనకాపల్లి ప్రజలు తనను గెలిపించి బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ నేతలు కడప జిల్లాకు ఉన్న మంచి పేరును చెడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లితో పాటు సొంత జిల్లా కడపను మర్చిపోనని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కృషి చేస్తానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంపై చంద్రబాబుతో చర్చించినట్లు సీఎం రమేష్ తెలిపారు. సంతోషంగా ఉంది. ఈరోజు దాదాపు 4 నెలలుగా ఈ ఎలక్షన్తో కడప రాలేకపోయినాను. అనకాపల్లి పార్లమెంటు లోక్సభ సభ్యునిగా కడపకు రావడం, ఈరోజు కడపలో శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలకడం, అలాగే మొదట గడప, దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా కడపకు దర్గా రావడం, ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పారు. కడప వచ్చారు, ఇంతకుముందు విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. నేను ఆ రోజు మొట్టమొదటిగా 5 ఎడిటర్స్ అని టీవీ9 ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు, వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. ఎలక్షన్లో చెప్పారో, మేనిఫెస్టోలో ఉందో అవన్నీ కూడా తప్పకుండా అమలయ్యే విధంగా, అలాగే ఇక్కడ దౌర్జన్యాలు లేకుండా, దోపిడీలు లేకుండా, అవినీతి లేకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామినః సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. చేసినారులే కానీ నాకు ఫోన్ చేసినాడు కానీ నువ్వు ఫోన్ తీసుకుంటా.